అపజయానికి మరొక కారణం ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడకుండా తన స్వశక్తిని ఆధారం చేసుకోవడం. స్వశక్తిని ఆధారం చేసుకోవడమే అపజయానికి కారణం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, చాలా పేదవాళ్ళు, బాగా సంపాదించారు. వాళ్ళకి యేసు ప్రభు కూడా కొంచెం తెలుసు. కానీ వాళ్ళని ఎప్పుడు అడిగినా ఏమంటారు తెలుసా? నా పిల్లలు మంచి జ్ఞానవంతులండి, నేను చాలా పొలాలు పనిచేశానండి, అసలు నేను మహాజ్ఞానంతో సంపాదించానండి. అతని నోట ఎప్పుడన్నా సరే దేవుడి కార్యం చేశాడనే మాట వస్తుందా అని నేను చూస్తే, ఈ రోజు వరకు అతని నోట కానీ అతని పిల్లల నోట కానీ దేవుని శక్తితోనే మేము ఈ విధంగా ఉన్నామనే మాట రాలా. స్వబుద్ధిని ఆధారం చేసుకునే వ్యక్తి అతను. మన స్వశక్తి ఏ రోజుకైనా నిర్వీర్యమైపోతుంది, దేవుని శక్తి మాత్రమే కడ వరకు నిలుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5-6 వాక్యాల్లో ఒక మాట రాయబడింది, మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వాక్యాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు, తన స్వశక్తిని, నా స్వశక్తిని నమ్ముకున్నాను నేను, నాకు ఏ దేవుడు అవసరం లేదంటాడు ఒకడు. నా ఖండబలాన్ని నమ్ముకున్నాను, నా బుద్ధి నమ్ముకున్నాను, మా పిల్ల చాలా తెలివి కలది, మా పిల్లకి ఎదురే లేదంటాడు ఒకడు. ఆ తెలివి ఇచ్చిన దేవుణ్ణి ఘనపరచడు. మా ఆయన చాలా తెలివిగలడు, ఆయన ఎక్కడ అడుగు పెట్టినా బంగారమే. ఆ బంగారాన్ని చేసేవాడు ఎవడు? ప్రభు అయినా దేవుడు. దేవుణ్ణి కనపరచరు. బైబిల్ అంటుంది, 1 కొరింథీ 1:30-31 అంటుంది, అతిశయించువాడు నన్ను బట్టి అతిశయించండి. నీ పిల్లలు జ్ఞానవంతులు, నాకు స్తోత్రం చెప్పండి. నీ భర్త బుద్ధి కలిగిన వాడు, నాకు స్తోత్రం చెప్పండి. నీ భార్య జ్ఞానవతి, నాకు స్తోత్రం చెప్పండి. మంచి సంఘాన్ని మీరు నిర్మించారు, నాకు స్తోత్రం చెప్పండి. నా బలము, నా శక్తి, నా ఆస్తి, నా అంతస్తు, నా జ్ఞానం. ఈ రోజున మనుషులు తమను తాము ఘనపరుచుకుంటున్నారు సంఘాల్లో. అందుకనే సంఘాలు నింపబడుతున్నాయి, బిల్డింగులు బ్రహ్మాండంగా ఉంటున్నాయి, కానీ కుటుంబాలలో సమాధానం ఉండట్లేదు. వాట్స్ ద రీజన్? అపజయాల మధ్యలో వాళ్ళు కొనసాగుతున్నారు. కారణం, వాళ్ళు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు, నరులను ఆధారం చేసుకుంటున్నారు, నజరేయుడైన యేసుని ఆధారం చేసుకోవటం లేదు. సంఘస్థులను తృప్తిపరచడం కోసం సేవకుడు ప్రయత్నం చేస్తున్నాడు, సేవకుడు ప్రాపకం సంపాదించుకోవడం కోసం సంఘస్థులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున సంఘాలు దేవుని శక్తిని ఆశ్రయించే సంఘాలుగా లేవు. విశ్వాసులు దేవుని శక్తిని ఆశ్రయించట్లా. సేవకుల పాదాలు పట్టుకొని వారి శక్తి ద్వారా మనకేదైనా వస్తుందేమో అనుకుంటున్నారు. ఆ సేవకుడు నిరంతరం ఉండేవాడు కాదు. నా యేసు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యంలో రాసింది, ఎవని మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో వాడే పూర్ణ శాంతి గలవాడిగా కాపాడబడతాడు. యెహోషువ ఏడుస్తున్నాడు. కారణం ఏంటి? యెరికో పట్టణం మీదకి 6వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో లక్షల మంది ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం కోట గోడ చుట్టూ తిరిగారు. నిబంధన మందసం వారి ముందు నడుస్తుంది, దాని వెనక ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు. 6 రోజులు రోజుకు ఒక్కసారి నడవమని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులకి. యెహోషువకు చెప్తే యెహోషువ ఇశ్రాయేలుకి చెప్పాడు. 7వ రోజున యెరికో పట్టణం చుట్టూ 7 సార్లు తిరగండి అని చెప్పాడు.
మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని రాసింది. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు గడ్డపారలు తీసుకొని వెళ్ళలేదు, బాణాలు కత్తులు తీసుకొని వెళ్ళా. దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్న నిబంధన మందసాన్ని యాజకులు మోసుకుంటూ వెళ్తున్నారు. యెరికో పట్టణం మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు లక్షల మంది వెళ్ళారు. ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు అంతమంది వెళ్ళారు. వాళ్ళ చూపంతా ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధి మీదనే ఉంది, నిబంధన మందసం మీదనే ఉంది. హన్నా 10 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చింది షిలోహులో, కానీ ఆమె చూపంతా తన భర్త మీదనే ఉంది. ఎక్కడికి పోయాడు మా ఆయన? ఎడు తిరుగుతున్నాడు? వాడు పెద్ద నాటకాలు వేసేవాడు, వాడు కూడా ఆమెనే చూస్తున్నాడు, నటిస్తున్నాడు. ఏమో కొంపకి ఎసరు పెట్టాలనే మనసు వాడిలో ఉంది లోపల. ఇంకో దాన్ని సిద్ధపరిచున్నాడు పక్కన పెనిన్నాని, కానీ నటిస్తున్నాడు. పాపం హన్నా పిచ్చిది ఏ రోజు కూడా దేవుని సన్నిధి వైపు చూడలేదండి. నరుడైన తన భర్త వైపే చూసింది, మునిగిపోయింది. కానీ ఇశ్రాయేలీయుల చూపు నిబంధన మందసం మీదనే ఉందండి. ఇశ్రాయేలీయుల దృష్టి అంతా దేవుడు ఏం చెప్పాడో చేస్తున్నారు. నోరు తెరవద్దన్నాడు, నోరు తెరవల. ఏడవ రోజున 7వసారి బిగ్గరగా కేకలేయమన్నాడు, బిగ్గరగా కేకలేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెరికో కోట గోడలు ఎవ్వరు కూల్చకుండానే కూలిపోయాయి. యెరికో పట్టణం మీద ఇశ్రాయేలీయులు అద్భుతమైన విజయం సాధించారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మీరు దేవుని వైపే చూస్తే, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపే మీరు చూస్తే, యేసు వైపే మీరు చూస్తూ బతికితే, శరీరులను ఆధారం చేసుకోకుండా, మీ ఆస్తిని అంతస్తుని ఆధారం చేసుకోకుండా దేవుడే మా ఆధారం అనే ఆలోచనతో మీరు బ్రతకగలిగితే, దేవుని మాటే మాకు శాసనం, హీఈస్ అవర్ హీరో, దేవుడే మా సర్వస్వం, దేవుని మాటే మాకు శాసనం అని జీవించగలిగితే, యెరికో కోట గోడల్ని కూల్చిన దేవుడు, శత్రువులపైన జయమిచ్చిన దేవుడు మీ సమస్యలన్నింటినీ క్షణమాత్రంలో మతుమాయము చేయుటకు శక్తి గలవాడు, సమర్థుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. థాంక్యూ జీసస్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హాయి పట్టణం మీదకి ఎంతమంది వెళ్ళారు తెలుసా? 7వ అధ్యాయం 2, 3, 4 వాక్యాల్లో 12,000 మంది ఉన్నారు హాయి పట్టణంలో జనం. వేగులు వారు యెహోషువకు చెప్పారు, అక్కడ ఉంది 12,000 మందే కదా, మనం ఇంతమందికి ఎందుకు వెళ్ళటం, 3,000 మంది వెళ్తే చాలు అన్నారు. యెహోషువ దేవుడిని అడగకుండా 3,000 మంది వెళ్ళండి, యుద్ధానికి పోయిరండి, గెలిచిరండి అన్నాడు. 3,000 మందిని వాళ్ళు దెబ్బకు తరిమేశారు హాయి పట్టణస్థులు. అంటే దీని అర్థం ఏంటో తెలుసండి? ఇశ్రాయేలీయులు ఆ చోట తమ బలాన్ని ఆధారం చేసుకున్నారు, దేవుడి మీద ఆధారపడలా. దేవుణ్ణి అడుగుంటే ఎంతమంది నిలబనేవాడు? యెరికో పట్టణం మీదకి అందరు నిలమన్నాడు. హాయి పట్టణం మీదకి ఎంతమంది నిలమంటావు ప్రభు అని అడగాలి కదా. అడగనప్పుడు అందరూ వెళ్ళాలి కదా. 12,000 మందే కదా, పెద్ద విషయం ఏమందులు అనుకున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? వారి స్వశక్తి మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని మీద దృష్టి పెట్టలేదు, దేవుడే మా ఆధారం అనుకోలేదు. కనుకనే శాపగ్రస్తులయ్యారు, అపజయం వారికి వచ్చింది. సెల్ఫ్ రిలయన్స్ అనేది మహా డేంజరస్. నేను, నా శక్తి, నా బలం, నాకున్న ఆరోగ్యం చూడు, మా అమ్మ మా నాన్న 100 ఏళ్ళు బతికారు, నేను కూడా 100 ఏళ్ళు బతుకుతాను, ఇవన్నీ అయ్యే పనులు కాదండి. ఇదంతా స్వశక్తిని ఆధారం చేసుకోవడం అంటారు. 100 కాదు 150 బతుకు ఎవరొద్దన్నారు. కానీ నిన్ను బతికించాల్సింది మన కాలగతులన్నీ యెహోవా చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గుర్తించగలిగితే దేవుని మీద ఆధారపడగలుగుతాం.